మన పూర్వీకులు దేనినైనా పూజించండి అని చెప్పారంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. అందులో తులసి మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. పూర్వ రోజులలో ఒక శాస్త్రం బాగా చెప్పుకునేవారు. తులసి మొక్క లేని ఇల్లు, గుడిసె లేని ఊరు మన దేశంలో కనిపించవు అని. కారణం అది మనకు ఇచ్చే మంచి ఫలితాలు. అలాగే ఇంకో విషయం కూడా ఉంది. తులసి యొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతున్నారు. మామూలు మొక్కను పొద్దున్న సమయంలో కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. అలాగే రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలు ఆక్సిజన్ను వదులుతుంది. తులసి వలన మనకు కలిగే లాభాలు. తులసి మొక్క ఒక ఔషధ గని. మొక్కలోని ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. తులసికి నీరు పోసి చుట్టూ ప్రదక్షిణం చేస్తే తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాళ్లలోకి చేరి నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. తులసి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. ప్రపంచాన్ని హడలు కొట్టిన స్వైన్ ఫ్లూ భారత్లో స్వైర విహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్య ధృవీకరించారు. ముఖ్యంగా చర్మ వ్యాధులకు మరియు శ్వాసకోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదు. తులసిలోని ఇమ్యూనోమెడ్యులేటర్ గుణాలు రోగనిరోధక శక్తిని తిరిగి ఉద్ధరించడంలో తోడ్పడతాయి. యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలర్జీ సంబంధిత అనారోగ్యాలను నయం చేస్తాయి. శరీర వ్యవస్థను పటిష్టపరుస్తాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మనం పెరటిలోని తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే తులసి మొక్కను ప్రతి ఇంట పెంచాలని అంటారు.